any problem, kidney any problem, heart any problem తెలిసిపోవు. ఓకే అదే మరి సెయిల మన ట్రీట్మెంట్ చేయొచ్చు. అన్ని ఆర్గాన్ వచ్చి ఈ 5 ఫింగర్ లోపలనే ఉంటాయి. చూద్దా ఇదిదా హెడ్ మన బాడీ. ఓకే సో ఈ నుండి మనం స్టార్ట్ பண்ண போயா. సెయిల ఏడేలో ఉంది చెప్పు. फर्स्ट ब्रेना ये नहीं उठ गया ई कार्नर ரெண்டு நிட்டே கனெக்ட் பண்ணிக்கிட்டா சரி. இதுதான் பிரைன் எதேக்கு வந்து மைக்ரேன் வந்து இட பிரஷர் இல்ல இமிடியேட்லி சால்வ் ஆகும். इधर प्रेशर था सॉल्व हो. ओके राइट यानी लेफ्ट राइट రెండు సైడ్ ఉంది. అనాటమీ ఇదిదా ఇట్లా ఓకే రైట్. నెక్స్ట్ బ్రెయిన్ తర్వాత కింద ఏం ఉన్నాయి? ఐస్ ఉన్నాయి. ఈడ ప్రెషర్ ఇచ్చినే ఉంటుందా ఐ రిలేటెడ్ ప్రాబ్లం తగ్గిపోవు. నెక్స్ట్ ఏముంటాయి? నోస్ ఎంబోస్ అయి ఉండియా ఈడ ఎంబోస్ అయి ఉండియా మధ్యలో ఇదిదా నోస్. నెక్స్ట్ ఏముంటాయి? మౌత్ ఉంటాయి. మౌత్ అన్న ఫినిషా ఇదోన ఫినిష్. తర్వాత ఈడ ఏముంటాయి? థ్రోట్ లో మన బాడీలో ఏమి ఆర్గన్ ఉన్నాయి? థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్. ఈడ ప్రెషర్ ఇచ్చినే ఉంటుందా థైరాయిడ్ మన మెడిసిన్ వాడాలి అవశ్యమే లేదు. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అన్ని దీని ఈడ ప్రెషర్ తోనే సాల్వ్. ఓకే రైట్. తర్వాత ఈడ ఏమి ఉంటాయి? లంగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈడ సై రేగ ఉండియా ఈ రేగ ఇదిదా ఈ పార్ట్ లంగ్స్ పార్ట్. ఇదా లంగ్స్. వీసింగ్ ఎక్కువ ఉంది, ఆయాసం ఎక్కువ ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, జలుబు ఎక్కువ ఉంది, రన్నింగ్ నోస్ ఎక్కువ ఉంది, ఈడ ప్రెషర్ ఇచ్చినే ఉంటుందా 1 or 2 days లో క్లియర్. 1 or 2 days లో అడిషనల్ గా మన గోల్డ్ తులసి యాంటీపొల్యూషన్ డ్రగ్స్ ఇమ్యూనో రిచ్ నోని జ్యూస్ ఇట్లా సరే ఫ్యాంటాస్టిక్. ఓకే ఈడ ప్రెషర్ తో సరే. మధ్యలో ఏముంది సార్? హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఈడ ప్రెషర్ ఇచ్చినే ఉంటుంది. ఈడ ప్రెషర్ తో లంగ్స్ అండ్ హార్ట్ టోటల్ క్లియర్. లంగ్స్, హార్ట్. ఓకే ఇది వచ్చి డయాఫ్రామ్ చెప్పి ఉంటుండ్రు. ఇదిదా డయాఫ్రామ్ వచ్చి ఏమీ లేదు. ఈడ ఉండే బోన్స్ కింద ఉండే స్టమక్ పేగుల్లో టచ్ పనా ఉండే కోసం ఒక జాకెట్ సార్ మరి అది క్లోజ్. ఓకే ఇది ముడిచిపోయినా లంగ్స్ మధ్యలో సార్ లేదా హార్ట్. ఓకే రైట్. ఇప్పుడు ఇటువంటిది చెయ్యి ఇట్లా వచ్చేయాలా, ఇట్లా రావాలా. ఓకే రైట్. ఇప్పుడు కింద ఏముంటాయి? ప్యాంక్రియాస్, ఆల్ఫా బీటా సెల్స్ ఉంటాయిగా. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రేషన్ ఈడ మన శైల ఏడ ప్యాంక్రియాస్ ఉంటాయిదా. వెరీ సింపుల్. మీరు ఈ ఫింగర్ ఇట్లా పెట్టి టచ్ పట్టుదా ఈ రెండు ఫింగర్ ఏడ టచ్ అయ్యో అదిదా ప్యాంక్రియాస్. ఈడ టచ్ అయ్యి ఇదిదా ప్యాంక్రియాస్. ఈడ టచ్ అయ్యి ఆడ ప్రెషర్ ఇచ్చినే ఉంటుందా షుగర్ వచ్చి క్యూర్ అయిపోవు. షుగర్ హై షుగర్ ఉండేవాళ్ళు నార్మల్ షుగర్ వచ్చేస్తుంది, లో షుగర్ ఉండేవాళ్ళు నార్మల్ షుగర్ వచ్చేస్తుంది. అడిషనల్ గా మనం ఏమి ఇవ్వాలా? షుగర్ కంట్రోల్ జ్యూస్, టాబ్లెట్, హిమాలయన్ స్లాజిన్ ఇవ్వాలి. ఓకే రైట్. ఇది ప్యాంక్రియాస్ అయిపోయా.
తర్వాత ఈవికి ఏముంటాయి లివర్ ఇట్లా చూపింది లిసన్ దిస్ ఇస్ వెరీ కేర్ఫుల్ ఈ సైడ్లో ఈవిక లివర్ అప్పుడు ఇది లివర్ లివర్ ఈడ గాల్ బ్లాడర్ ఈ సైడ్లో ఏది లివర్ ఈడదా అనాటమీ చూపింది ఇట్లదా ఈ సైడ్ వద్దా లివర్ ఈడదా ఉంది రైట్ సైడ్ దా ఉంది అప్పుడు లివర్ ఈడ ఉంది లివర్ ரைட் சைடுல பிரஸ் பண்ணாதான் ஈடதான் பிரஸ் பண்ணாது லெஃப்ட் சைடு ఉండుతా ఈడ సార్ ఈడదాన మనం లంగ్స్ ఉంటాయి లంగ్స్ ను ఉండు లివర్ పాయింట్ ను ఆడ ఉండు అనాటమీ చెప్పేది ఇట లెఫ్ట్ రైట్ అట్లా చూడాలి ఓకే లివర్ రైట్ దీనికి అంటే ఆపోజిట్ ఈడ ఏమి ఉంటాయి కిడ్నీ బ్యాక్ సైడ్ ఉంటాయి స్టమక్ స్ప్లీన్ ఉంటాయి స్టమక్ ఇది స్ప్లీన్ ఈడ స్టమక్ పాయింట్ ఇటు ఉంది తర్వాత స్టమక్ లో ఉండి ఏమొచ్చి స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులు తర్వాత పెద్ద పేగులు ఇది మోసం పోయే దావు మధ్యలో సెంటర్ రెండు ఫింగర్ మధ్యలో ఆనస్ పైల్స్ ఉండియా ఈడ ప్రెషర్ ఇయ్యండి లేదు పైల్స్ ఉందా ఈడ ప్రెషర్ ఇందా క్లియర్ అయిపోతుంది యూటీఐ ప్రాబ్లం ఉండియా ఈడ ప్రెషర్ ఇయ్యండి సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండియా ఈడ ప్రెషర్ ఇయ్యండి మధ్యలో ప్రెషర్ ఉందా అన్ని తగ్గిపోవు ఓకేనా చూసుకుంటా గడ్డి వచ్చేసా ఐ వచ్చేసా నోస్ వచ్చేసా మౌత్ వచ్చేసా కివి ఉండియా చెవి ఉండియా ఈ సైడ్ ఇది బ్లాక్ కలర్ లో ఉంది ఈ యొక్క వైట్ కలర్ లో ఉంది బ్లాక్ అండ్ వైట్ ఇస్ జాయిన్ பண்ணே தாவதா ఓకే రైట్ తర్వాత థైరాయిడ్ వచ్చేసా లంగ్స్ హార్ట్ ప్యాంక్రియాస్ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ లివర్ గాల్ బ్లాడర్ అంటే స్టమక్ స్ప్లీన్ వచ్చేసా రైట్ ఇప్పుడు ఫ్రంట్ లో ఇదిదా అనాటమీ వేరే ఏమి ఉంటాయి నా ఫ్రంట్ లో ఏమి ఉంటాయి హ్యాండ్ ఉంటాయి హ్యాండ్స్ అంటే లెగ్ ఉంటాయా రైట్ ఇది రైట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇది రైట్ లెగ్ ఇది లెఫ్ట్ లెగ్ రెండు లెగ్ మధ్యలో ఆనస్ అండర్స్టాండ్ అయ్యా హ్యాండ్ మధ్యలో ఆనస్ కాదు లెగ్ మధ్యలో தான் ఆనస్ ఏమి తెలుసా మల ద్వారం ఓకే రైట్ ఇది రైట్ లెగ్ రైట్ ఇది లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ లో ఏதாவது ప్రాబ్లం ఉంటుందా ఫ్రంట్ సైడ్ లో ఉంటుందా ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్ లో ఎన్ని పార్ట్లు ఉండి ఇది ఒక పార్ట్ జాయింట్ ఇది ఒక పార్ట్ జాయింట్ ఇది ఒక పార్ట్ జాయింటా 3 జాయింటా 3 కోడ్ ఉండియా 1 2 3 ఉండియా 1 రేగ 1 2 3 ఉండియా ఫ్రంట్ సైడ్ ఫింగర్స్ ఇది వరికినం ఈడ 1 2 3 4 5 ఫింగర్స్ మధ్యలో ఇది వరికినం ఓకే ఈడ ఉండి ఇది వరికినం మధ్యలో ఈడ ఉండి ఇది వరకు ఇది వరకు చూడాలి సో ఫ్రంట్ సైడ్ ఏది ప్రాబ్లం ఉంటుందో ఏ పార్ట్ లో ప్రాబ్లం ఉందో ఆడ ప్రెషర్ ఇస్తా ఆ పార్ట్ క్యూర్ అయిపోతుంది అదే మరి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఓకే ఈడ లెగ్ రండి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ జాయింట్ వరకు సో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫ్రంట్ లో ఏడ ప్రాబ్లం ఉందో ఆడ ప్రెషర్ ఇద్దా ఇప్పుడు అట్టనే బ్యాక్ సైడ్ నాకు ఫ్రంట్ సైడ్ తెల్లగా ఉంది హ్యాండ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా మరి ఉంటుంది ఈ కొంచెం నల్లగా ఉంటుంది అదే మరి బ్యాక్ సైడ్ ఇదిదా అన్నట్టు బ్యాక్ సైడ్ ఇదిదా బ్యాక్ సైడ్ ఓకే ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ లో నావి ఏమి ఉంటాయి కిడ్నీ రెండవది ఈడ ఏమి స్టార్ట్ అయ్యి స్పైనల్ కార్డ్ స్టార్ట్ అయ్యి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్పైనల్ కార్డ్ స్టార్ట్ అయ్యి స్పైనల్ కార్డ్ లో cervical जो भी 7 bone
తర్వాత థొరాసిక్ చెప్పేది 12 బోన్, తర్వాత లంబార్ చెప్పేది 5 బోన్, తర్వాత కింద సాక్రమ్ అట్లా చెప్పేది 10 బండి ఇట్లా వచ్చు. సాక్రమ్ చెప్పేది అది ఒక 5 బోన్, మధ్యలో ఏముంది పెల్విక్ బోన్ ఉండు, పెల్విక్ బోన్ ఉండు. ఓకే రైట్. ఇది అన్ని ఫిగర్ మీద తినచ్చు, అన్ని ఫిగర్ మీదే ఈడుండి ఫస్ట్ పార్ట్ cervical, సెకండ్ పార్ట్ thoracic, థర్డ్ పార్ట్ లంబార్, దీనికి కొంచెం కింద దిగుతా సాక్రమ్, కింద దిగుతా సాక్రమ్. ఈ ఫింగర్లో తెచ్చు, ఈ ఫింగర్లో తెచ్చు, ఈ ఫింగర్లో తెచ్చు. ఈ ఫింగర్లో మాత్రం ఈడుండి ఇది వరకు cervical అండ్ thoracic దా, cervical అండ్ thoracic మాత్రం. ఓకే ఈ ఫింగర్లో ఎత్తుతా, ఇది ఇది అయిపోయా. రైట్. ఇప్పుడు కిడ్నీ, కిడ్నీ ఈడ ఉన్నాయి, కిడ్నీ ఈడ ఉన్నాయి. ఓకే రైట్. ఈ రెండు ఫింగర్ అటాచ్ చేసేసి ఈ గ్యాప్ లెగ్ సైడ్, ఈ రెండు లెగ్గులు సైడ్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ఫింగర్ రెండు ఫింగర్ అటాచ్ పడేసి ఇదిదా ఇలా ప్రెస్ పని తిద్దాం. ఒక స్మాల్ పల్లం వచ్చు, పల్లమా అదేమి గుట్ట, గుట్ట వచ్చు. ఆ గుట్టదా కిడ్నీ. ఇలా ప్రెషర్ ఇచ్చిన స్టోన్ అన్ని రిమూవ్ అయిపోవు, క్రియాటిన్ తగ్గిపోవు, కిడ్నీల ప్రెషర్ ఇట్లా మారిదా తగ్గిపోవు. ఓకే ఇది కిడ్నీ. తర్వాత హ్యాండ్స్ ఉంటాయా? రైట్. ఇది వచ్చి నా ద్వారా లెఫ్ట్ హ్యాండ్ సార్, రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్లో బ్యాక్ సైడ్ ఏం ప్రాబ్లం ఉంది, ఈడ మధ్యలో ఈడుండి ఇది వరకు ఈ పార్ట్. ఓకే తర్వాత ఈడుండి ఇది వరకు, ఈడుండి ఇది వరకు, ఈ బోన్ వరకు, ఈ బోన్ అటాచ్ వరకు. ఓకే అయితే ఇదే రేఖ ఉండదు. సెకండ్ థర్డ్ రేఖ వచ్చి ఈ బోన్ వరకు. దీంట్లో సైడ్లో నా పైన ఉంది, సైడ్లో పైన ఉందిద్దా, ఈ సైడ్లో అయితే సరే ఈడ ప్రెషర్ ఇవ్వాలా, లోపల సైడ్ అయితే సరే లోపల ప్రెషర్ ఇవ్వాలా. అండర్స్టాండ్ అయినా? నెక్స్ట్ టైం రాబోదు ఒక అక్కుపంచర్ రాడ్ కొన్ని వచ్చారు, అది పెట్టి ప్రెస్ పెడితే ఈజీ ఉంటుంది. అదే మరి ఇది లెగ్, బ్యాక్ సైడ్ లెగ్, ఇది ఫుట్ల ప్రాబ్లం, మధ్యలో ఆల్రెడీ ఇది వరకు ప్రాబ్లం, నెక్స్ట్ ఇది వరకు ప్రాబ్లం. ఇదిదా టోటల్ ఈ 5 ఫింగర్స్ పామ్ అనేది మన ఎంటైర్ బాడీనే వచ్చారు సార్. ఈజీయా? అప్పుడప్పుడు మీరు ప్రెస్ పనినే రండి, దాని అనదా మనం అప్పుడప్పుడు ఏం చేయాలా, యదాలు సొప్పుతా అప్లాస్ ఇవ్వాలి. ఇంపార్టెంట్ పాయింట్ మీరు అందరూ తెలిసిందా, అంటే ఈరోజు హార్ట్ అటాక్ అవుతాయి బాగా వచ్చి. హార్ట్ అటాక్ వచ్చే మాట సిమ్టమ్స్ ఉండు, స్వెట్టింగ్ ఎక్కువ ఉండు, ఈడ పెయిన్ ఉండు, ఈడ పెయిన్ ఉండు, షోల్డర్ల పెయిన్ ఉండు, ఈ పెయిన్ అంటే దిగి 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 ఏడవచ్చే లిటిల్ ఫిగర్ లాస్ట్ ఫిగర్ వచ్చు. అయితే ఈడ ఉండి ఒక నెర్వ్స్ హార్ట్ పోయి దానివల్ల ఈడ పెయిన్ వచ్చి ఈడదా వచ్చు. ఓకే ஒரு யார் இந்த மாதிரி சார் நான் ஹார்ட் பெயின் உண்டா இந்த மாதிரி உண்டா சரி, మీ దగ్గర ఏదైనా పెన్ను ఉంటుందా సరే, పెన్నుని ఎత్తి ఈ గోరు ఉండిగా నెయ్యి, ఈ గోరు ఏడ ఫినిష్ అయ్యో కింద ఉండి ఒక లయన్, ఈ యొక్క సైడ్ ఒక లయన్, కింద ఉండి ఒక లయన్, సైడ్ నుండి ఒక లయన్, లోపల ఏడ జాయింట్ అయ్యో ఆ పాయింట్ ఆ పెన్ పట్టి ప్రెషర్ ఇద్దా సరే హార్ట్ అటాక్ ఇమ్మీడియట్ గా స్టాప్ అయిపోతుంది. హార్ట్ అటాక్ ఇమ్మీడియట్ గా స్టాప్ అయిపోతుంది. ప్రెషర్ ఇవ్వాలి, పెన్నులా ప్రెషర్ ఇవ్వాలి. మీ దగ్గర పెన్నుదా ఉండదు, లేదా పిన్ ఉంటుందా, పిన్ను లెక్కుతుంది, పిన్ ఫింగరా, ఫింగర్ ప్రెషర్ ఇవ్వచ్చు. ఇది రెండు జాయిన్ பண்ணி ఈ పాయింట్